సూరతున్ నూర్ మదనీయతున్ ఆయాతుహా 64. అన్నూర్ సూరా అవతరణ మదీనాలో, ఆయతులు 64, రుకులు 9. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. సూరతున్ అంజల్నాహా వరజ్నాహా వఅంజల్నా ఫీహా ఆయాతిన్ బయ్యినాతిన్ లఅల్లకుం తదక్కరూన్. ఇది ఒక సూర, దీనిని మేమే అవతరింపజేశాము, మేమే దీనిని ఆదేశాలను విధించాము, మీరు గ్రహించగలందులకు మేము ఇందులో చాలా స్పష్టమైన ఆయతులను ఆజ్ఞలను అవతరింపజేశాము. అద్దాని అద్వద్దాని ఫజలేదో కుల్ల వాహిది మినహుమా మా తజల్దా వలా తాఖుదుకుం బిమా రాఫతున్ ఫీ దీనిల్లాహి ఇన్ కుంతుం తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వలియష్హద అదాబహుమా తాయిఫతుం మినల్ ముమినీన్. వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు, వారిరువురిలో ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహయందు అంతిమ దినమునందు విశ్వాసం గలవారి అయితే అల్లా ధర్మం విషయంలో, దైవ శాస్త్రాన్ని అమలు పరిచే విషయంలో వారిద్దరిపై దయార్థత ఎంత మాత్రం పనికిరాదు. పైగా వారిని దండించే సమయంలో ముస్లింలలోని ఒక బృందం అక్కడ ఉండాలి. వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారిణి అయిన స్త్రీని లేక ముష్రికు స్త్రీని మాత్రమే మనవాడగలడు. అలాగే వ్యభిచారిణి అయిన స్త్రీ వ్యభిచారి అయిన మగవాడితో లేక ముష్రికు మగవాడితో మాత్రమే దాంపత్య బంధం ఏర్పరచుకోగలడు. గుర్తుంచుకోండి, ఇలాంటి సంబంధాలు ముస్లింల కొరకు నిషిద్ధం, హరాం గావించబడ్డాయి. వల్లదీన యర్మూనల్ ముహ్సనాతి సుమ్మా లం యాతూ బిఅర్బఅతి షుహదా ఫజ్లిదూహుం 80 జల్దతన్ వలా తఖ్బలు లహుం షహాదతన్ అబదా వౌలైక హుముల్ ఫాసిఖూన్. ఎవరైనా శీలవంతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించి 9 సాక్షులను తీసుకురాకపోతే అలాంటి వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట వారి సాక్ష్యాన్ని కూడా స్వీకరించకండి. ఇలాంటి వారే పాపాత్ములు. ఇల్లల్లదీన తాబూ మిన్ బాది దాలిక వఅస్లహూ ఫఇన్నల్లాహ గఫూరుర్ రహీం. కానీ ఆ తర్వాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమను సంస్కరించుకుంటారో అలాంటి వారిని అల్లా క్షమిస్తాడు, కరుణిస్తాడు. వల్లదీన యర్మూన అజ్వాజహుం వలం యకున్ లహుం షుహదాఉ ఇల్లా అన్ఫుసుహుం ఫషహాదతు అహదిహిం అర్బఉ షహాదాతిన్ బిల్లాహి ఇన్నహు లమినస్ సాదిఖీన్. ఎవరైతే తమ భార్యలపై అక్రమ సంబంధం నిందమోపి దానికి తామొక్కరే తప్ప ఇతరులు నాక్షరో తేలేరు, వారు సాక్ష్యం ఇచ్చే పద్ధతి ఏమిటంటే వారు 4 సార్లు అల్లాహ్ మీద ప్రమాణం చేసి తాము చెప్పేది నిజమని పలకాలి. వల్ఖామిసతు అన్న లానతల్లాహి అలైహి ఇన్ కాన మినల్ కాదిబీన్. 5వసారి ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే నాపై అల్లాహ్ శాపం ఎప్పడుగాక అనాలి. ويدرؤ أن العذاب أن تشهد 4 شهادات بالله إنه لمن الكاذبين. ఇక ఒక స్త్రీ శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఆమె 4 సార్లు అల్లాహ్ మీద ప్రమాణం చేసి అతను చెప్పేది పూర్తిగా అబద్ధమని పలకాలి. వల్ఖామిసత అన్న అదవల్లాహి అలైహా ఇన్ కాన మినస్ సాదిఖీన్. 5వసారి అతను తన ఆరోపణలో సత్యవంతుడైతే నాపై దైవాగ్రహం విరుచుకుపడుగాక అనాలి. వలౌలా ఫద్లుల్లాహి అలైకుం వరహమతుహు అన్నల్లాహ తవ్వాబున్ హకీం. మీపైన అల్లా అనుగ్రహం, ఆయన దయ గనక లేకుండినట్లయితే మీరు చిక్కులో పడిపోయేవారే. నిశ్చయంగా అల్లా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, వివేకవంతుడు. ఇన్నల్లదీన జాఊ బిల్ ఇఫ్కి ఉస్బతుం మిన్కుం లా తహ్సబూహు షర్రన్ లకుం బల్ హువ ఖైరున్ లకుం లికుల్లి ఇమ్రిఇన్ మిన్హుం మా ఇక్తసబ మినల్ ఇస్మ్ వల్లదీ తవల్లా కిబ్రహు మిన్హుం లహు అజాబున్ అజీమ్. నిశ్చయంగా ఈ అపనిందను కల్పించినది మీలోని ఒక బృందమే. దానిని మీరు మీ పాలిట కీడుగా తలపోయకండి. పైగా ఇది మీ మేలు కొరకే జరిగింది. ఈ వ్యవహారంలో ఎవరెంత పాపాన్ని మూటగట్టుకున్నారో వారికి అంతే శిక్ష పడుతుంది. మరెవడు ఆ అపనిందలో పెద్ద పాత్రను పోషించాడు వారికి ఘోరమైన శిక్ష పడుతుంది. లౌలా ఇజ్ సమీఅతమూహు ظنَّ المؤمنون والمؤمنات بأنفسهم خيرا وقالوا هذا إفك مبين. ఈ వ్యవహారం గురించి విన్నప్పుడు విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు తమ అంతర్యాలలో మంచి తలంపునకు తావిచ్చి ఇది పచ్చి అపనింద అని ఎందుకు అనలేదు.
लौला जाऊ अलैहि बिअर्बति शुहदा वइज़ लम यातु बिशुहदाइ फउलाइका इंदल्लाहि हुमुल कादिबून. దేనికి సంబంధించి వారు నలుగురు సాక్షులను ఎందుకు తేలేదు? సాక్షులను తేలేకపోయినందున వారు అల్లా సమక్షంలో అసత్యవాదులయ్యారు. వలవలా బదుల్లాహి వరహమతు ఫిద్దున్యా వల్ ఆఖిరతి నమస్తకుం ఫీమా ఫజతుం ఫీ అదాబున్ అదీమ్. ఇహ పర లోకాలలో అల్లా అనుగ్రహం, ఆయన కృప మీపై లేకుండినట్లయితే ఏ రెచ్చులోనైతే మీరు పడిపోయారో దానికి గాను పెద్ద శిక్షే మీకు విధించబడేది. ఈతల కౌనో వ్యక్తినదికం తహూలోన బిఅఫ్వాహికుం అలైకా లకుం బిల్ము వతతబూనహు హయ్యన వహువ ఇందల్లాహి అజీమ్. అప్పుడు మీరు ఆ విషయాన్ని మీ నోళ్లతో వ్యాపింపజేస్తుపోయారు. మీకు తెలియని విషయాన్ని చిలువలు పలువలు చేసి చెప్పసాగారు. దానిని మీరు చాలా చిన్న విషయంగా భావించారు, కానీ అల్లా సన్నిధిలో అది చాలా పెద్ద విషయం. వలలా ఇస్తమేతము అకొల్తమా యకూను లనా అన్ నతకల్లమ బిహాదా సుబ్హానక హాదా బుహ్తానున్ అజీమ్. దానిని గురించి మీరు విన్నప్పుడు ఇలాంటి మాట చెప్పడం మాకు ఎంత మాత్రం తగదు. ఓ ప్రభు, నీవు పరమ పవిత్రుడు, ఇది మాత్రం ఘోరమైన అపనింద అని ఎందుకు చెప్పలేదు? అబదనేను కొంత మామినేను. మీరు సిద్ధలైన విశ్వాసులైతే ఇక మీదట ఎలాంటి చేష్టకు పాల్పడరాదని అల్లా మీకు ఉపదేశిస్తున్నాడు. అల్లా మీకు తన ఆయతలను స్పష్టంగా విశదీకరిస్తున్నాడు. అల్లా అన్ని తెలిసినవాడు, వివేకవంతుడు. ఇన్నల్లదీన యుహిబ్బూన అన్ తషీయల్ ఫాహిషతు ఫిల్లదీన ఆమను లహుమ్ అదాబున్ అలీమున్ ఫిద్దున్యా వల్ ఆఖిరహ్ వల్లాహు యఅలము వ అంతుమ్ లా తఅలమూన్. ఎవరైతే విశ్వాసులలో నీతి బాహ్యత వ్యాపించాలని కోరుకుంటారో వారికి ఇహ లోకంలోనూ పరలోకంలోనూ వేదాభరితమైన యాతన తప్పదు. అల్లాహకు సర్వం తెలుసు, మీకు తెలియదు. వలౌలా ఫద్లుల్లాహి అలైకుం వరహమతుహు వన్నల్లాహ రఊఫుర్ రహీమ్. మీ పైన అల్లా దయానుగ్రహాలు ఉండబట్టి సరిపోయేది, లేకుంటే పెద్ద ఉపద్రవమే ముంచుకు వచ్చేది. నిశ్చయంగా అల్లా దాక్షిణ్యం కలవాడు, కృపాశీలుడు.